పిఠాపురంలో ఎన్ఆర్ఐలు వచ్చి హోటల్ నిండా దిగిపోయారు. జనసేన తరపున ప్రచారం చేయడానికి విదేశాల నుండి వచ్చి గత 20 రోజులుగా ప్రచార సభలు నిర్వహిస్తున్నారు అని అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ఎమ్మెల్యే కాకముందే ఆ నియోజకవర్గంలో అభివృద్ధి అనేది మొదలైంది. ఎలాగా అంటారా? పిఠాపురం మరియు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న హోటల్లో ఈగలు తోలుకుంటున్న ఓనర్లు అందరూ కూడా ఇప్పుడు ఆదాయం లెక్క పెట్టుకుంటున్నారు. పురుహూతికా దేవి అమ్మవారి గుడి అంతకు ముందు చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఎప్పుడైతే ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను అని పవన్ కళ్యాణ్ గారు అనౌన్స్ చేశారో అప్పటి నుండి అమ్మవారి దర్శనానికి తండోపతండాలుగా కదిలి వస్తున్నారు. అదే విధంగా చుట్టుపక్కల ఉన్న దేవాలయాల సందర్శనలు కూడా ఎక్కువయ్యాయి. ఆ విధంగా దక్షిణలు దానాలు సమర్పించుకుంటున్నారు. అదే కదా సంక్షేమం అంటే, అదే కదా అభివృద్ధి మొదలైంది అని అంటే, పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే కాకముందే ఇంత ప్రాచుర్యం పొందుతుంది అంటే ఎమ్మెల్యే అయిన తర్వాత ఎంత అభివృద్ధి చెందుతుంది? ఆ విధంగా ఆలోచన చేసి గాజు గ్లాసు